కొన్ని కథలుంటాయండి, అవి వింటుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అవి చరిత్రపుటల్లో కాదు, ప్రజల గుండెల్లో బతికుంటాయి. అలాంటి ఒక కథ ఇది. అధికారం అహంకారంతో అవమానిస్తే సామాన్య జనం ఆదరించి అక్కున చేర్చుకున్న ఒక దేవత కథ. దైవానికి మనిషికి మధ్య జరిగిన ఒక సంఘర్షణ, తిరస్కారణ, ఆ తర్వాత దొరికిన ఆశ్రయం. పదండి, ఆ అద్భుతమైన గాథలోకి ప్రయాణం చేద్దాం. మన ప్రయాణం ఇప్పుడు సువిశాలమైన విజయనగర సామ్రాజ్యంలో మొదలవుతుంది. అక్కడి పాలకుడు పూసపాటి విజయరామరాజుగారు. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి భక్తిపరుడు. ఆయన కొలిచే దైవం అపార శక్తి సంపన్నురాలైన ఆ శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఆవిడంటే రాజుకెంత నమ్మకమంటే తన రాజ్యం, తన అధికారం, తన కీర్తి ప్రతిష్టలు అన్నీ ఆ తల్లి చల్లని దీవెన వల్లే అని బలంగా నమ్మేవాడు. తన సామ్రాజ్యం నిలబడటానికే ఆ అమ్మవారి కృపే కారణమని బలంగా విశ్వసించేవాడు. అంతా బానే ఉంది అనుకుంటున్న తరుణంలో ఒక రాత్రి ఆ రాజు నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఒకే ఒక్క కల కుదిపేసింది. గాఢ నిద్రలో ఉన్న రాజు కలలోకి సాక్షాత్తు తను కొలుచే ఆ రాజరాజేశ్వరి దేవే వచ్చింది. కాని పెద్ద రూపంలో కాదు, ఒక 6 ఏళ్ల చిన్న పాప రూపంలో. ఆ పాప ఎంతో నిశ్శబ్దంగా, చల్లని స్వరంతో ఒక మాట చెప్పింది. ఆ మాట ఒక భవిష్యవాణి. రాజా, త్వరలోని ఒక యుద్ధం రాబోతోంది. ఆ యుద్ధంలో నువ్వు నీ సామ్రాజ్యాన్ని కోల్పోతావు. అంతే. ఆ మాటలు అక్షరాలా రాజు గుండెల్లో పిడుగుపాటులో పడ్డాయి. ఉలిక్కిపడి నిద్రలేచాడు రాజు. భయం కంటే ముందు ఆయన అహం దెబ్బతింది. ఏంటి, నేనోడిపోతానా అనే అహంకారం. అంతవరకు ఉన్న భక్తి స్థానంలో భయంకరమైన కోపమొచ్చేసింది. నా రాజ్యాన్నే కాపాడలేని దేవత నాకెందుకు? నేను చేసే పూజలు, నేను సమర్పించే కానుకలు, నా ఖజానా నుండి ఇచ్చే సంపద, ఇవన్నీ తీసుకుని నన్నే కాపాడలేనప్పుడు ఇక ఆ తల్లిని పూజించడం అనవసరం అని నిండు సభలో గర్జించాడు. చూడండి, భక్తికి అహంకారానికి మధ్య ఎంత సన్నటి గీత ఉంటుందో. ఆ కోపంలో, ఆ ఆవేశంలో రాజు ఒక తప్పు చేశాడు. చరిత్రలో నిలిచిపోయేంత పెద్ద తప్పు. వెంటనే తన సైనికుల్ని పిలిచి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలు, తరతరాలుగా మనం సమర్పిస్తున్న ఆ అమూల్యమైన నగలు అన్నీ తీసి ఒక పెద్ద చెక్కపెట్టెలో పెట్టండి. పెట్టి దానికి శాశ్వతంగా తాళం వేసేయండి అని ఆజ్ఞాపించాడు. ఆయన దృష్టిలో అది దైవాన్ని శిక్షించడం, ఒక శక్తిని బంధించడం. అంతటితో ఆగలేదు. ఆ తాళం వేసిన పెట్టెను తీసుకువెళ్ళి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో పారేయమని చెప్పాడు. అంతే, ఆ పెట్టెను నదిలో విసిరేశారు. హమ్మయ్యా, నా రాజ్యాన్ని కాపాడలేని శక్తిలేని దేవతను వదిలించుకున్నాను అని రాజు అనుకున్నాడు. కాని ఆ పెట్టె నీటిలో పడినప్పుడు వచ్చిన శబ్దం, ఆ లేచిన అలలు, అవి కేవలం నీటి అలలు కావు. ఒక సామ్రాజ్యం తన నమ్మకాన్ని నీళ్లలో కలిపేసినప్పుడు పుట్టిన అలలవి. ఇక చూడండి, రాజభోగాల్లో బంగారు పల్లకిలో ఊరేగాల్సిన దైవం ఇప్పుడొక చెక్కపెట్టిలో బందీ అయి నదీ ప్రవాహంలో ఒంటరిగా కొట్టుకుపోతోంది. లోపలొక మహాశక్తిని దాచుకుని ఆ పెట్టె ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా అలా అలా సముద్రం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నిన్నటిదాకా రాజుల పూజలందుకున్న తల్లి ఇవాళ అనాథల మారింది. రోజులు గడిచాయి. ఆ పెట్టె అలా ప్రయాణిస్తూ చివరికి మన శ్రీకాకుళం జిల్లాలోని వత్సవలస అనే ఊరి తీరానికి కొట్టుకొచ్చింది. అక్కడ రోజూలాగే పొట్టకూటు కోసం సముద్రంలో వేటకు వెళ్లిన మైలపల్లి వంశానికి చెందిన జాలర్ల వలకు ఈ పెట్టె చిక్కింది. వాళ్లకి మొదట ఇదేదో బరువైన వస్తువు దొరికిందని సంతోషపడ్డారు. కాని తీరా ఒడ్డుకి లాక్కొచ్చాక చూస్తే అదొక పాత చెక్క పెట్టె. వాళ్ల కష్టానికి ఇది అదనపు భారంలా అనిపించింది. సరే, ఏముందో చూద్దామని ఆ బరువైన పెట్టెను కష్టపడి ఒడ్డుకులాగారు. తెరవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా లోపలినుంచి ఒక గొంతు వినిపించింది. ఒక చిన్న పాప గొంతులా ఉంది. ఆ జాలర్లోకి ఒంట్లో వణుకు పుట్టింది. ఆశ్చర్యం, భయం రెండూ కలిశాయి. ఆ గొంతు వాళ్లతో మాట్లాడుతోంది. ఒక సవాల్ విసిరింది. నేను సామాన్యురాలిని కాదు, ఒక మహాశక్తిని. నన్ను పూజిస్తామని మీరు మాట ఇస్తేనే ఈ పెట్టె తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పింది. ఆ మాటలకి వాళ్లు ఇంకా భయపడిపోయారు. కాని వాళ్లలో ఉన్న నిజాయితీ చూడండి. వెంటనే చేతులు జోడించి ఆ పెట్టెతోనే ఇలా అన్నారు. తల్లీ, మమ్మల్ని క్షమించు. నువ్వు మహాశక్తివి అంటున్నావు, కాని మేము పూట గడవడమే కష్టమైన పేద జాలర్లం. ఈ సముద్రం దయతలిస్తేనే మా ఇంట్లో పొయ్యి వెలిగేది. అలాంటిది నిన్నెలా పూజించగలం? నీకేం నైవేద్యం పెట్టగలం? మా వల్ల కాదమ్మా అని తమ నిస్సహాయతను ఎంతో వినయంగా చెప్పుకున్నారు. ఆ జాలర్ల నిజాయితీకి, ఆ వినయానికి
ఆ మహాశక్తి కరిగిపోయింది. పెట్టెలోంచి ఆ స్వరం మళ్లీ పలికింది. ఈసారి అందులో ఒక అభయముండి ఒక భరోసా ఉంది. మీరు నన్ను గొప్పగా పూజించక్కర్లేదు. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి, అంతే చాలు. నన్ను చూడటానికి భక్తుల్ని నేనే రప్పించుకుంటాను. మీకు ఎలాంటి లోటు రాకుండా మిమ్మల్ని చల్లగా చూసుకునే బాధ్యత నాది అని వాగ్దానం చేసింది. చూడండి, ఒక రాజు అహంకారంతో తెంచుకున్న బంధాన్ని ఆ తల్లి సామాన్య జనం వినయంతో మళ్లీ కలుపుకుంది. ఇక వాళ్లకి ఇంకేం కావాలి? ఆ మాటతో ధైర్యం తెచ్చుకుని ఆ పెట్టెను భక్తి శ్రద్ధలతో వాళ్ల పూరిగుడిసెకు తీసుకెళ్లారు. ఆ రోజునుంచి ఆ మహాశక్తి, ఆ శ్రీరాజరాజేశ్వరీదేవి ఆ జాలర్ల ఇలవేల్పయింది. అయితే వాళ్లకి రాజరాజేశ్వరి అని పిలవడం కొంచెం కష్టంగా అనిపించింది. దాంతో వాళ్లు చాలా ప్రేమగా, చనువుగా ఆ తల్లిని రాజమ్మ అని, రాజులమ్మ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. చూడండి, పేర్లో ఏముంది? పిలిచే పిలుపులో ప్రేమ ఉంటే చాలు. అలా ఆ తల్లిని వాళ్లు కొలవడం మొదలుపెట్టారు. వాళ్ల పూజా విధానాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది, శక్తివంతమైనది ఒకటుంది. అదే ముడుపు. ఈ ముడుపు అనేది భక్తుడికి, భగవంతుడికి మధ్య ఒక పర్సనల్ అగ్రిమెంట్ లాంటిదనమాట. ఎలాగంటే, ఒక పసుపు బట్ట తీసుకుని అందులో ₹1 బిళ్ళ, కొద్దిగా పసుపు, ఇంకాస్త కుంకుమ పెట్టి తమ మనసులో ఉన్న కోరికను ఆ తల్లికి చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆ బట్టని గట్టిగా ముడివేస్తారు. ఆ ముడి వాళ్ల కోరిక, వాళ్ల నమ్మకం. ఆ కోరిక తీరేంతవరకు ఆ ముడుపును పూజిస్తారు. ఎప్పుడైతే వాళ్ల కోరిక నెరవేరుతుందో అప్పుడు ఆ ముడుపును తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదండి. ఇది నమ్మకానికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టిన దైవానికి మధ్య ఉన్న ఒక పవిత్రమైన బంధం, ఒక ప్రామిస్. చూశారుగా, భక్తుడికి ఆ తల్లికి మధ్య ఉన్న ఈ డైరెక్ట్ కనెక్షన్, ఈ వ్యక్తిగత బంధమే ఈ కథకు ప్రాణం. సరే, ఈ ప్రయాణంలో ఇక్కడదాకా వచ్చారంటే ఈ కథ చెప్పే విధానం మీకు నచ్చుతోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా ఈ ప్రయత్నం నచ్చితే దయచేసి ఒక్క లైక్ చేయండి. ఈ కథ గురించి మీకేమనిపించిందో కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మనం వ్యక్తిగత భక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ భక్తి సామూహికంగా ఉప్పొంగితే ఎలా ఉంటుందో చూద్దాం. అదే రాజలమ్మ తల్లి జాతర. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకి ఒకరిద్దరూ కాదు, లక్షలాది మంది తరలివస్తారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ఎటు చూసినా పసుపు, కుంకుమ వర్ణాలే. అంతా ఒకటే భక్తి పారవస్యం. ఆ వైబ్రేషన్ అనుభవించాల్సిందే. ఈ జాతరలో మహిళలది చాలా ముఖ్యమైన పాత్ర. వాళ్లు తెల్లవారుజామునే సముద్రంలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఆ తర్వాత వేప ఆకులతో అందంగా అలంకరించిన ఘటాలు, అంటే ఇత్తడి బిందెలను తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా వస్తారు. వాళ్ల ముఖాల్లో కనిపించే ఆ భక్తి, ఆ ఏకాగ్రత చూస్తే ఈ జాతర ఎంత పవిత్రమైనదో మనకర్థమవుతుంది. ఇక సౌండ్ గురించి చెప్పాలి. ఆ వీధులన్నీ డప్పు, వాయిద్యాల శబ్దాలతో దద్దరిల్లిపోతాయి. ఆ దెబ్బకి మన గుండె కూడా ఆ లయకి కొట్టుకుంటుంది. అది కేవలం సంగీతం కాదండి, ఆ జాతర యొక్క హార్ట్ బీట్. ఆ సౌండ్ వింటుంటే చాలు భక్తుల్లో తెలియని శక్తి వస్తోంది, వాళ్లను ఉర్రు తొలగిస్తోంది. ఆ వాతావరణంలో ఉన్న ఎవరైనా సరే ఆ భక్తి ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. అమ్మవారికి శాంతస్వరూపంతో పాటు ఉగ్రరూపం కూడా ఉంది. తనను అవమానించిన వారి పట్ల ఆ తల్లి చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఆ తల్లిని శాంతింపచేయడానికి బలి ఇవ్వడం ఇక్కడొక సంప్రదాయం. కొందరు కోళ్లు, మేకలు వంటి జంతుబలులు ఇస్తారు. అయితే హింసను ఇష్టపడని వారు సాత్విక బలులు ఇస్తారు. అంటే ఒక నిమ్మకాయకి కుంకుమ రాసి దాన్ని బలిగా కోయడం, లేదా గుమ్మడికాయను కొట్టడం, ఇలాంటివన్నమాట. ఇలా బలి ఇచ్చిన వాటిని, అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన వాటిని ఏం చేస్తారంటే అక్కడే ఆ జాతరలోనే వండుతారు. వండి కులం, మతం, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి పంచుకుంటారు. ఇదే అసలైన ప్రసాదం. ఇది కేవలం కడుపు నింపేది కాదు, సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంచే ఒక గొప్ప వేడుక. ఆ తల్లిని ఆదరించిన వాళ్లందరూ ఆ తల్లి నీడలో ఒక్కటిగా నిలబడతారు. ఈ సంప్రదాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది నిన్న మొన్న మొదలైంది కాదండి. దీనికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అంటే దాదాపు 10 తరాలకు పైగా. ఆనాడు ఆ పెట్టెను కనుగొన్న మైలపల్లి వంశస్థులు అప్పటినుంచి తరతరాలుగా ఈ తల్లిని పూజిస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో కాలమెంత మారింది, ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోయాయి, ఎంతమంది పాలకులు మారారు. కాని
ఆ జాలర్లు ఆ తల్లికిచ్చిన మాట మాత్రం ఈ రోజుకే చెక్కు చెదరలేదు. ఇన్ని వందలేళ్ల ప్రయాణంలో భక్తులు ఆ తల్లిని ఎన్నో పేర్లతో పిలుచుకున్నారు. కాని అన్నిటికంటే ఒక పేరు మాత్రం చాలా ప్రత్యేకం. ఆ తల్లికి అత్యంత ఇష్టమైన బిరుదు, అదే కొంగు బంగారం. దీనికర్థమేంటో తెలుసా? చీర కొంగులో భద్రంగా దాచుకున్న నిధి అని. ఈ ఒక్క పేరు చాలండి ఆ తల్లి స్వరూపాన్ని చెప్పడానికే. ఆవిడ ఎక్కడో ఎత్తైన గోపురాలున్న గుడిలో ఖజానాల్లో బంధించి ఉంచిన దేవత కాదు. ఆవిడ ప్రతి భక్తులి జీవితంలో ఒక భాగం. వాళ్ల కష్టాల్లో తోడుండేది, వాళ్ల ఆనందంలో పాలుపంచుకునేది. అందుకే వాళ్లు ఆమెను తమ చీరకొంగులో భద్రంగా దాచుకునే ఒక నిధిలా భావిస్తారు. అంతకంటే గొప్పగా ఒక దైవాన్ని ఎలా వర్ణించగలం చెప్పండి? సో చివరికి ఈ కథ మనకి ఏం చెప్తోంది? ఒక రాజు తన అహంకారంతో ఒక దేవతను కాదనుకున్నాడు. అదే దేవతను సామాన్య జనం తమ ప్రేమతో ఆదరించారు. ఫలితంగా ఆ తల్లి ఆ ప్రజలకే అండగా నిలిచింది. రాజభవనాన్ని వదిలేసి ఒక పూరి గుడిసెనే తన సింహాసనంగా చేసుకుంది. ఒక రాజుకి కాకుండా పోయి లక్షలాది మందికి కొంగు బంగారమయ్యింది. అందుకే ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. అధికారం చేత తిరస్కరించబడిన ఒక నమ్మకం తన నిజమైన ఇంటిని ఎక్కడ కనుగొంటుంది? సమాధానం బహుశా ఇదేనేమో. ఎక్కడైతే స్వచ్ఛమైన భక్తి ఉంటుందో, ఎక్కడైతే వినయంతో కూడిన హృదయాలుంటాయో, అహంకారానికి తావులేని చోట, దైవానికి భక్తుడికి మధ్య ఇచ్చిన మాట నిలబడే చోట, అక్కడా విశ్వాసం తన నిజమైన శాశ్వతమైన ఇంటిని కనుగొంటుంది. అధికారం శాశ్వతం కాదు, కాని స్వచ్ఛమైన నమ్మకం, ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటాయి.